నవ్వుతుంది పద్మ. అయ్యో పొద్దున్నే కదా వస్తుంది, ఇప్పుడు వస్తుంది ఇది. ఇది చూడండి, పెద్దమ్మ గారు, ఆమెకి 75 సంవత్సరాలు. బాబా దగ్గర సేవ చేస్తారు, పూజ సామాన్లు కడుగుతారు. ఆవుకి దూడకి పచ్చగడ్డి కోస్తారు. చూడండి, అసలు ఈ వయసు దాకా ఇలా ఉన్నారంటే బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. ఈమె పేరు పద్మ. ఈ పద్మావతి ఏదైనా అన్నామనుకోండి, నేను వెళ్ళిపోతాను అంటుంది. నాకు కోపం వస్తే తను వెళ్ళిపోతానంటుంది. మళ్ళీ దాన్ని బతిమలాడి గోరు ముద్దలు తినిపించాలి. పద్మ ఎల్లవో నేను చూస్తేనే తెలుస్తుంది. నవ్వు 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 పద్మ. పద్మ నాకు ప్రొద్దున్నే సాయంత్రం వచ్చి ఆవు దొడ్డి దగ్గర క్లీన్ చేస్తుంది. నాకు ఎంత హెల్ప్ చేస్తుందంటే అంత హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంత అంతా కాదు, నేను ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు ఇద్దరు కూడా. చాలా మంచి వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, వాళ్ళు చివరి వరకు కూడా మనం చూసుకోవాలన్నదే నా కోరిక. ఏం చెప్తారు మీరు చెప్పండి. పల్లెటూరు మాది.